చికెన్ కూర తయారు చేయడానికి నేను ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. దీనిని గిన్నెలో కూడా చేసుకోవచ్చును. దీనిలోని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. నేను 1/2 కిలో చికెన్ కూర తయారు చేస్తున్నాను. దానిలోనికి 3 ఉల్లిపాయలను ఈ విధంగా చిన్నగా కోసుకున్నానండి. వీటిని నూనెలో వేస్తున్నాను. ఈ ఉల్లిపాయని మనము 75% వేయించుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు 75% వేగిపోయాయి. దీనిలోనికి నేను ఈ చికెన్ని నేను 15 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఈ విధంగా చేయడం వల్ల ఈ చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. దీనిని కొద్దిగా మిక్స్ చేసుకుందాము. దీనిలోనికి కొద్దిగా పసుపు వేస్తున్నాను. 4 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. కారం మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. వీటిని కూడా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వేయించుకుందాము. మనము స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మనం దీని మీద మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు చికెన్ కూరలోనికి మనము మసాలా రెడీ చేసుకుందాము. 2 టీ స్పూన్ల గసగసాలు వేస్తున్నాను. 3 టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. 6 లవంగాలు వేస్తున్నాను. కొద్దిగా దాల్చిన చెక్క వేస్తున్నానండి, 1 ఇంచు వరకు. వీటినన్నిటిని మనము మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. నేను రెడీ చేసుకున్న మసాలాని కూరలో వేస్తున్నాను. ఈ మసాలాని మనము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1 చిన్న గ్లాస్ కొబ్బరి పాలు వేస్తున్నానండి. కొద్దిగా వేడి నీళ్ళు వేస్తున్నాను. దీనిని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి మనము కుక్కర్ మూత పెట్టేద్దాము. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేద్దాము. 2 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆవిరి పూర్తిగా పోయిందండి. నేను కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. చూసారా, కోడి కూర రెడీ అయిపోయింది. దీనిని కుక్కర్ మూత పెట్టకుండా కూడా ఉడికించుకోవచ్చునండి. కొబ్బరి అన్నంలోనికి మనం కోడి కూర చేసేటప్పుడు కొబ్బరి పాలు వేసి చేసినట్లయితే ఆ రెండింటికి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి.